అరే ఓ జమదగ్ని సారీ అన్న చూడన్నా నువ్వేమో వాడి పడేసిన బట్టలు నాకు ఇస్తావయ్యే అవేమో పొడిగైపోయినాయి కనీసం ఈ సంక్రాంతికైనా కొత్త బట్టలు కొని అన్న నా సైజుకి సర్లే పోరా ఏందిరా ఈ కలెక్షన్ అన్ని షాపులో అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా గట్లయితే ఆ 20 రూపాయలు ఎట్లా వచ్చినాయిరా ఆ మటన్ షాపు కాదగానికి ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట ఆడిచ్చిండు ఆహా గట్లయితే రేపు వాడు గా ఫోటో జిరాక్స్ పెడతాడు అప్పుడు 20 రూపాయలు కూడా రావు అంతే మళ్ళా చూసినావన్నా గిదంతా గా బాలుగాని వల్లే వాడొచ్చి అమ్మ ఫోటో పెట్టిండు అది చూసి అందరూ మనకి పంగనామాలు పెట్టిరన్నా ఏందిరా అమ్మనడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిట్ట యదవల్ని చేద్దాం అనుకుంటున్నారా అందరూ కాదన్నా గా బాలుగాడు మాత్రమే వాడొచ్చిన 10 నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు వాడు మామూలు మనిషి గాడన్నా చాలా ఖతర్నాక్ ఓ నువ్వు చెప్పింది నిజంరా అన్నా ఏందిరా అది ఇది ఫోటో అన్నా ఇది డబ్బన్నా అమ్మ మీద అభిమానంతో నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని దీన్ని కమర్షియల్ చేశారన్నా నాకు ఈ ఫోటోతో పని లేదన్నా ఆ అమ్మ నా గుండెల్లోనే ఉంది అది ఈరోజు కలెక్షన్ అన్నా నీకు ఎంత కావాలి తీసుకుని మిగతా తన చేత పంపించానా నేను వస్తానన్నా అమ్మా తమ్ముడు అన్నా తీసుకో రేయ్ ఇచ్చారా రేయ్ ఇయాల్టి సంధి మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టిండ్రో నరుకుతా మిమ్మల్ని చెప్పు ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా ఈ గరుడు పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను కావసాగు ఇప్పుడు చదివేస్తాను ఏంటి చదివేది ఈ యముడు గురించి ఎవడు కాదు నువ్వే నా పాలిటి ఎమ్మెల్యే దాపరించు ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో రాత్రిపూట మొగుడంటే రెస్పెక్ట్ లేదా మొగుడు పిల్లలు లెగుస్తారే వాడు పడుకుంటే మాత్రం ఏం చేద్దాం ఈ మల్లెపూలు పెట్టుకుని దాని నుంచి రారా మల్లెపూలు పెట్టుకున్న పిల్లలు నీలో ఏదో తేడా కనిపిస్తుంది శ్రీ గరుడ పురాణం యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును విపరీతమైన ఈదురుగాలులు వీచును ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును ఆకాశంలో ఉరుములు మెరుపులు అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు మిత్రమా ఏమది గరుడ పురాణము మన లోకమునకు సంబంధించినదే బాగు బాగు దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే ఎంత పెద్ద పాదాలు ఏముందని దూతున్నావు అక్కడ మరి అంత గట్టిగా ఎవరైనా వింటారు వినాలనే గట్టిగా మాట్లాడుతుంది నువ్వెక్కడ దొరికేవా నాకు ఏ పెళ్ళమైన మూడు సంపాదన లేదని గొడవ పెడుతుంది సంసారం చేయట్లేదని గొడవ పెడుతుంది వెంట్రుకలు లేవని గొడవ పెడతావేంటి లేవు కాబట్టే అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ దొంగలా మోసం చేయడానికి సిగ్గులేదు ఏంటమ్మా అయ్యగారు మిమ్మల్ని మోసం చేశారా ఎట్టగమ్మా మా పెళ్లి చూపులకు పోలీస్ డ్రెస్ లో వచ్చాడు మా వాళ్ళంతా టోపీ తీయమంటే డ్యూటీలో ఉండగా నేను టోపీ తీయనన్నాడు
నేను ఇంకా సాయి కుమార్ లా సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నాను. ఏం కాదా? అయ్యగారి హెడ్ మీద ఎయిర్పోర్ట్ ఉందని మీకెప్పుడు తెలిసింది? ఈ డీటెయిల్స్ అన్ని నీకు ఇప్పుడు అవసరం ఏంటే? ఫస్ట్ నైట్ రోజు ఆ రోజు కూడా తలపాగాతోనే గదిలోకి వచ్చాడు. తలపాగా తీయండి అన్నాను. లైట్స్ ఆఫ్ చేశాక తీస్తా అన్నాడు. సర్లే ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా సిగ్గుపడుతున్నాడు అనుకుని లైట్స్ ఆఫ్ చేశా. ఆ తర్వాత ఏముంది, ఆకాశంలో ఉండాల్సిన చందమామ అడుగు దూరంలో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని చెయ్యేసి చూస్తే ఈయన బట్టతల. ఇదిగో ఇప్పుడు మన లవ్ స్టోరీ అంతా దాన్ని చెప్పడం అవసరమా? నేనేమన్నా లేదు చెప్తున్నానా? ఉన్నదే చెప్పావనుకో. సార్ వచ్చేస్తున్నా సార్. సిఐ గారు సార్. ఏలే సార్, మా ఆవిడ లవ్ స్టోరీ చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను సార్. వస్తున్నాను సార్. షూస్ ఎక్కడ పెట్టావే? అదేంటమ్మగారండి, ఫోన్ మోక్కుండానే అయ్యగారు ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. అంతే, నా కర్మే, నా తలరాత. ఈ మ్యాటర్ వచ్చినప్పుడు అంతా అలాగే పారిపోతాడు. ఇది దొంగతనమేనా? అను ఎయిడ్స్ ఆనందం. గిఫ్ట్ బాక్స్ మావా. గిఫ్ట్ బాక్సులకి ఏముందాడు, చూడడానికి సూట్ కేసులా ఉంటాయి కానీ లోపల ఏ స్టీల్ గ్లాసు సోప్ బాక్స్ ఉంటది. అడి చూడు, నడిచి వస్తున్న నగల షాప్ లో లేదు. అవునా? నాకు మాత్రం లక్ష్మీదేవి చిన్నపిల్ల ఆశ వేసినట్టుంది మావా. నిన్ను కదమ్మా, నువ్వు నువ్వే వెళ్ళి తీసుకురా బాల్. బుజ్జి, నీ పేరేంటమ్మా? మన బుజ్జికి ఈ బాల్ ఏంటారు అల్లుడు? అది ఆ వరల్డ్ కప్ ఫుట్బాల్ పట్టరా, వెళ్ళి తొందరగా పట్టరా. అలాగే. ఇంకేంటమ్మా, నాన్నగారు ఏం చేస్తుంటారు? పెద్ద బాలు. అమ్మా పక్కెళ్ళి ఆడుకుందామా? లేట్ చెయ్యొద్దు, ఎత్తుకో. అయ్యో, మా పాపని ఎత్తుకెళ్ళిపోతున్నారు. పట్టుకోండి పట్టుకోండి. పోలీస్ స్టేషన్ దగ్గర దింపుతుంది. ఏమండి, ఏమైంది? ఇద్దరు దొంగలు పాపను ఎత్తుకుని పారిపోతున్నారండి. వాళ్ళని చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తున్నానా? ఏంట్రా అది? ఎలక్షన్ అప్పుడు బ్యాలెట్ బాక్స్ పట్టుకొని నువ్వు ఇట్లాగే పరిగెత్తావనా? అది ఇప్పుడు అంత అవసరమా? అన్నా ఆగనా, నువ్వు ఇప్పుడు దొంగలు కాదు, రాజకీయ నాయకుడివి. చూసారా, మీ హత్య కుట్ర జరుగుతుందని నేను ముందే చెప్పానా? ఎవరో మహానుభావులు మీ ప్రాణాలు కాపాడారు. పాపని తీసుకుని పరిగెడుతుంటే దొంగలేమో అనుకున్నాము. పాపతో పాటు మా అందరి ప్రాణాలు కాపాడారు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు గాని మీరు మాత్రం మా దేవుళ్ళు బాబు. మామూలుగా వెదవది ఒక్క బోర్లా పడ్డా లెక్క చేయకుండా వాళ్ళని దూరంగా విసిరారు. చూశారు, ఏ క్రికెట్ ప్లేయర్ కూడా ఈ విధంగా త్రో చేసి ఉండడు. బోత్ ఆర్ రియల్లీ గ్రేట్. గొప్పతనం అంతా మాకు వచ్చిందండి. నా ప్రాణాలు కాపాడడం కోసం మీ ప్రాణాలు పణంగా పెట్టి నన్ను రక్షించారు. మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు అర్థం కావడం లేదు బాబు. మాకు అర్థం కావట్లేదు. క్యాష్ అవార్డు ఏమన్నా ఇస్తే బాగుంటదండి. వాళ్ళకే చాలదు. దామ్మా దా, నా బంగారు తలే. థ్యాంక్స్ అండి. మా ఒక్క బిడ్డని బతికించారు. నిజంగా మా పాప వేసుకుని బంగారం నగలే అయ్యి ఉంటే అవి మీ ఇద్దరికి గిఫ్ట్ గా ఇచ్చి మీ రుణం తీర్చుకునేవాడిని. అంటే ఈ నగలు బంగారం కదా? కాదండి, రోల్డ్ గోల్డ్. చీరలు, జపాన్ చీరలు, జార్జెట్ చీరలు, వాయిల్ చీరలు, కామాక్షి చీరలు కూడా ఉన్నాయి. అయ్యగారు, లోపల లంగాలు కూడా ఉన్నాయి. కడితే 40 అండి, ఉత్తితే 20 అండి. ఏమండి కావాలండి? లోపల లంగాలు చీరలు. నీకు వ్యాపారం నేర్పిన ఎదవేపడరా? లోపలమా అమ్మగారిని చూపించా. అత్తగనండి. అమ్మగారి చీరలు, అమ్మగారి లంగాలు. ఏంట్రా ఏమైంది? పుచ్చుకోండి. పిచ్చికలాగా కిచకిచలాడుతూ బుచ్చుకో ఏంట్రా ఏమైంది? అదే అండి, మీరు లోనకి వెళ్ళి అమ్మగారికి చీరలు చూపించమన్నారు కదండి. అవును. నేను లోనకి వెళ్ళండి, తలుపు ఇలా తీశానండి. అయ్యి బాబాయ్, పుచ్చుకోండి బాబు. లోపలేం చూసావురా? అబ్బే, నేను చూడలేదండి. చెప్పా. అదేనండి, నేను ఇలా చీర చూపిద్దాం అనుకుంటున్నానండి.
అప్పుడే అమ్మగారు చీర కట్టుకుంటున్నారండి. ఇంకేముందండి, బుచ్చుకోండి. నేను వెళ్ళాలని వెళ్ళలేదండి, చూడాలని చూడలేదు. చూడన్నా, ఇక్కడ నువ్వు చూసింది చూడనట్టుగా ఏమీ జరగనట్టుగా అంత మర్చిపో. అట్టగానండి. ఈ విషయం ఇంకెవరికైనా చెప్పడం గాని మళ్ళీ ఈదిలోకి రావడం గాని జరిగిందో నీ కాళ్ళు చేతులు ఎర్రగొట్టి బుచ్చుకో కాదు, నీ చేతిలో బొచ్చ పెడతా, అడుక్కు తింటా. బాబాయ్, నేను ఇక్కడ చూసినట్టు మర్చిపోతానండి, ఏమనుకోకండి. అలాగే వస్తానండి. జాగ్రత్త. మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు రా. లేదండి, అమ్మగారు కంగారు పడతారో ఏమో. అమ్మగారు మీరు ఏం కంగారు పడకండి, ఈ విషయం మన ఇద్దరి మధ్యన ఉంటది, మూడో కంటికి తెలియని అని అమ్మగారికి ధైర్యం చెప్పొస్తానండి. ఏనానా, ఎక్కడ నిజంగా ఆ సీన్ జరిగినట్టు అది నువ్వు చూసినట్టు నువ్వేమో అమ్మగారి బోధాల్చడం, నీ బతుకు ఒక ముట్టి హ్యాంగర్ ఒకటి కుక్కలతో కనిపించి మున్సిపాలిటీ తొక్కబడేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.